శాసన మండలి వేదికగా ఉపాధ్యాయుల చిరకాల వాంఛలను, వారు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నమ్ముకొని పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రావాల్సిన కరువు భత్యం డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అలాగే కొత్త పీఆర్సీ ప్రకటనలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ ఇది ఉమ్మడి సమస్య అని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతన సవరణ జరగకపోతే వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో నిరంతరం శ్రమిస్తున్న సుమారు 3,000 మంది రెగ్యులర్ ఉపాధ్యాయులు భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. వీరిని తక్షణమే పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని, తద్వారా వారికి 010 పద్దు కింద ట్రెజరీ ద్వారా నేరుగా వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలా చేయడం వల్ల వారికి ఉద్యోగ భద్రతతో పాటు ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో మరియు మోడల్ స్కూళ్లలో దశాబ్దాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వేతనాలు ప్రస్తుత జీవన వ్యయానికి ఏమాత్రం సరిపోవడం లేదని విమర్శించారు. వారికి కనీస వేతనంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని వివరిస్తూ అనేక పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీరు, మరుగుదొడ్లు, సరిపడా బెంచీలు మరియు తరగతి గదుల కొరత విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, వీటిని వెంటనే చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని, దీనివల్ల విద్యా ప్రమాణాలు పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఉపాధ్యాయులతో పాటు రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న డిఏలు, పీఆర్సీ అంశంపై ప్రభుత్వం కాలయాపన చేయకుండా తక్షణ నిర్ణయం తీసుకోవాలని, సకాలంలో పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ఈ సందర్భంగా గట్టిగా నొక్కి చెప్పారు.